హే గాయ్స్, ఇది పాండిచేరి డే 1 కంటిన్యూటీ వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళేసి వచ్చి చాలా టైర్డ్ అయిపోయాము. సో నేను ఇప్పుడు ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండ ఉంది. సో వీడియో అక్కడితోనే ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ రాక్ బీచ్కి వెళ్ళి అండ్ దాని తర్వాత సెరెనిటీ బీచ్కి వెళ్తాం. అది నైట్ వ్యూ బాగుంటుందంట. దాని తర్వాత కేఫ్కి వెళ్తాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆఫ్టర్నూన్ శ్రీ కామాక్షి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా పాండిచేరికి వస్తే విజిట్ చేయండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను మీకు ఫుడ్ది అంతా పాండిచేరిలో ఎక్కడెక్కడ బాగుంది అనేది నేను మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి. నాకైతే కనిపించట్లే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు. వేరే వీళ్ళు కనిపించారు. వీళ్ళని చూపిస్తాను అండి. తనైతే డిఆర్ లేబుల్కి ప్రమోషన్ చేసుకుంటుంది అనమాట, పిక్స్ తీసుకుని. సో మీరు ఎవరైనా పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని స్కిప్ చేసేసి ఉంటే ఇక్కడ పైన లింక్ యాడ్ చేసేస్తున్నాను, మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఇక్కడ వ్యూ కూడా బాగుందన్నమాట, మంచి మంచి పిక్స్ తీసుకోవచ్చు. మా విస్కీ బ్రూనో గుర్తొచ్చారు నాకు వాళ్ళని చూసి. సో ఇప్పుడే ఫ్రెంచ్ కాలనీ సైడ్ వచ్చామన్నమాట. సో ఇక్కడ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, అక్కడ పెయింటింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో మేము ఇక్కడ ఫోటోషూట్కి వచ్చాము, జస్ట్ ఒక చిన్న పిక్స్ లాగా తీసుకున్నాము అని చెప్పి. దాని తర్వాత బీచ్కి వెళ్ళిపోతాం, రాక్ బీచ్. సి మీ వ్లాగర్ వ్లాగ్ వీడియోస్ తీయకుండా ఫోటోగ్రఫీలో మునిగిపోయారు, మిమ్మల్ని మర్చిపోయారు. సమ్మర్ ఫస్ట్ మ్యాంగో. మ్యాంగో మీద ఉప్పు కారం వేసుకుని తింటాం, ఎంతమందికి ఇష్టమో. నేను మా చెల్లెలు ఎక్కి దీన్ని పడి చచ్చిపోతాం అనమాట. క్రేజీ అనమాట మ్యాంగోస్ అంటే. ఒకరి మీద ఒకరిని పోటీ వేసుకుని తింటాం, చాలా బాగుంటుంది. అంతే గాలి వస్తుంది ఫుల్గా, చూడు. హలో, ఇటు సైడ్ చూడండి కాస్త. హలో, ఇలా కూర్చుంటే చాలా బాగుంది, రిలాక్స్గా ఉంది, పాజిటివ్ వైబ్స్. కానీ మా ఫేసులు చూడండి ఒక రోజుకి ఎట్లా అయిపోయినాయి. పాండిచేరికి వచ్చి ఫుల్ టైం వచ్చేసింది. నాది కూడా నిజం బాగానే ఉంది. నా చూడు నల్లగా కర్రీగా కనిపిస్తుంది. మీరు అట్లే చెప్తారు, నేను చూడండి నాలో నిజం. చూడు ఇక్కడ పీస్ఫుల్ ఉంది, బాగుంది. ఇది ఫోకస్ అవ్వదు బీచ్ అంటే. ఏదేమో మంచిగా వెనక్కి వస్తుంది.
కేఫ్ డెజర్ట్స్ చాలా బాగుందంట. నేను చాలా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూశాను. అండ్ అది 19th సెంచరీ అంట. సో దాన్ని వెళ్ళి చూద్దాము. అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ చేస్తాను. సో పదండి, ఇక్కడ నుంచి 5 మినిట్సే ఉంది. సో వాకబుల్, మేము అలా నడిచి వెళ్తున్నాం, అంతా చూస్తాం. సో పదండి, ఇంకొంచెం కాకపోతే రోడ్స్ బాగున్నాయి కదా. నేను పాండిచేరిలో ఉండిపోతా ఫ్రెండ్స్ పాండి. సరే ఉండిపో. దివ్య అయితే అసలు ఉషా ఏమంటుంది అయితే ఇప్పుడు ఎల్లో కలర్ లో కనిపించిందంటే కేఫ్ డెజర్ట్స్ అని చెప్పింది. తను పాపం స్పెట్స్ వేసుకోలేదు. అదంతా చెప్పకూడదు. నాది మాత్రం చెప్తా, స్పెట్స్ వేసుకోలేదు, తీసేసింది కాబట్టి కనిపించలేదు. సో కేఫ్ డెజర్ట్స్ ఎల్లో కలర్ లో బోర్డు ఉంటుంది. అక్కడ అంకుల్ పీటర్స్ ప్యాన్ కేక్స్ అని వస్తే అదే వచ్చేసింది ఇదే వచ్చింది. చూసావా నేను కరెక్ట్ చెప్పాను. నేను ఎప్పుడు తప్పు చెప్పాను. కేఫ్ డెజర్ట్స్ మనం ఏం తిట్టుకోకుండా వస్తున్నాం. సైడ్రా కారు వెళ్ళిపోండి. వైరే ఫస్ట్ ఏమైంది, కేఫ్ డెజర్ట్స్కి వెళ్ళాము. అది క్లోజ్ అయిపోయింది. రోలెక్స్ కి అదే నేను చెప్పేది, రోలెక్స్కి వెళ్తాను. రోలెక్స్ కి వెళ్ళి తినేసి త్వరగా పడుకుని త్వరగా లేద్దాం రేపు. రోలెక్స్ మళ్ళీ దాని తర్వాత సరే ఇంకోటి చూసాం గూగుల్లో, హోప్ కేఫ్. సరే దానికి వెళ్తే కేఫ్ డెజర్ట్స్ పక్కనే ఉంది. మొత్తం రౌండ్ వేసుకొని అక్కడికే వచ్చి చేరాం. మళ్ళీ చూస్తే ఇది కూడా దీని పక్కనే ఉంది. సో నాకు తెలిసి ఇవాళ మండే కదా, ఇవాళ మండే క్లోజ్ అనుకుంటా. మండే కేఫ్స్ అన్ని క్లోజ్ అనుకుంటా. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ 6 లోపలే వెళ్ళండి. 6 తర్వాత వెళ్ళారంటే మాలాగే బిస్కెట్ అవుతారు. సో ఇప్పుడు హోటల్ రోలెక్స్కి వెళ్తున్నాం. అది స్ట్రీట్ ఫుడ్ టైపే. అక్కడ ఎగ్ దోశ బాగుంటుందని అక్కడికి వెళ్తున్నాం. చూద్దాం దానికన్నా వెళ్ళి తింటామో లేదు. ఏం దివ్య పైన పెద్ద బోర్డులు చూస్తూ ఉన్నాం మనం. అక్కడే పెట్టుకొని మనం మళ్ళీ అందరిని అడుగుతున్నామా? అందుకే ఉషా అడగద్దని చెప్పాను కదా నేను. నువ్వే కదా అక్కడ వచ్చే వాళ్ళని అడిగి ఇక్కడ వచ్చే వాళ్ళని అడుగు అన్నా. నేనే కనిపెట్టాను ఇప్పుడు దాన్ని. వీళ్ళందరూ అసలు లేదు, ఆయన అక్కడ చూడు అంత పెద్ద బోర్డు పెట్టుకొని చూడు ఈడకుంటుందమ్మా, ఇంకోటి ఆడకు తెలియదు అంట. తెలిసి చూసి అడిగామనుకున్నాదేమో. தமிழ்ல சொல்லுவா ஹிந்தியில சொல்லுவா? நீங்க தமிழ்ல சொல்லுங்க, நான் தெலுங்குல டிரான்ஸ்லேட் பண்றேன். இந்த கடை வந்து கிட்டத்தட்ட வந்து 50-55 வருஷமா இருக்கு. 50 years. वीडियो कर सही से వెల్ గాయస్, లాస్ట్కి ఇక్కడ వచ్చి తింటున్నాం అనమాట. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అంటారు కదా, ఆ సామెత ఈరోజు మాకు వర్తించింది. ఫస్ట్ అయితే మంచిగా రెడీ అయిపోయాం. ఈవినింగ్ కేఫ్కి వెళ్ళాలి, మంచిగా పిక్స్ తీసుకోవాలి, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి కేఫ్లో అని. లాస్ట్కి మా టైం బ్యాడ్ అయ్యి ఆ రోజే కేఫ్స్ ఏదో స్ట్రైక్ అంటున్నారు. కొంతమంది మండే ఉండదు, ఈవినింగ్ 6 వరకే ఉంటుంది, అలా ఇది అని చెప్పారు. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చి తిన్నామన్నమాట. అండ్ ఈ హోటల్ నేమ్ వచ్చి రోలెక్స్. మీరు ఎవరైనా పాండిచేరి వస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట. అండ్ ఇది కూడా చాలా చాలా ఫేమస్ అంట, చాలా బాగుంటుంది. సో మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి.
అండ్ మా డే 1 కూడా ఇలా ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే అక్కడే ఉన్న లైక్ బటన్ని అలా ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.